సాగునిస్తం ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం గుడిమల్కాపురం గ్రామంలో ఏనుగు లింగారెడ్డి పౌల్ట్రీ ఫామ్ దగ్గర ఉన్నాం. ఈయన సొనాలి జాతి కోళ్ల పెంపకం చేస్తున్నారు. దేశంలో వందల కొద్ది కోడి జాతులున్నాయి. వాటిలో ఒకటి సొనాలి బ్రీడ్. సొనాలి అనేది రెడ్ ఐలాండ్, రెడ్ కాక్స్ మరియు ఫయోమి కోళ్ల యొక్క సంకర జాతి. ఇది స్థానిక కోళ్ల మాదిరిగానే సమలక్షణ రూపాన్ని కలిగి ఉంటుంది. వ్యాపారులు స్థానిక కోళ్ల కంటే సొనాలి కోళ్లను ఎక్కువ ధరలకు విక్రయించవచ్చు. ఈ సొనాలి జాతి కోళ్ల గురించి తెలుసుకునే లింగారెడ్డి గారు గత సంవత్సరం ఈ కోళ్ల పెంపకాన్ని ప్రారంభించి మంచి ఆదాయం పొందుతున్నారు. ఈ కోళ్లు అన్ని పర్యావరణ పరిస్థితులకు బాగా అనుగుణంగా ఉంటాయి కాబట్టి వీటి పెంపకంలో ఎక్కువ శ్రద్ధ పెట్టనవసరం లేదని అంటున్నారు. ఈయన ఒక బ్యాచ్లో 1000 కోళ్ల చొప్పున సంవత్సరానికి 12 బ్యాచ్ల కోళ్లను పెంచి అమ్ముతున్నారు. మరి ఈ సొనాలి కోళ్ల పెంపకానికి పెట్టుబడి, లాభాలు, షెడ్డు నిర్మాణం గురించి మరియు పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి లింగారెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే, నా పేరు విజయ్ కుమార్. మీరు చూస్తున్నది సాగునీసం ఛానల్. ఈరోజు మనం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండలం గుడిమల్కాపురం గ్రామంలో ఉన్నాం. ఇక్కడ నాటుకోళ్లు పెంచుతున్న ఏనుగు లింగారెడ్డి గారిని కలవబోతున్నాం. నమస్తే లింగారెడ్డి గారు. లింగారెడ్డి గారు, మీరు ఎప్పటి నుంచి నాటుకోళ్లు సాగుతున్నారు? ఒక సంవత్సరం అవుతుంది. ఏ రకం నాటుకోళ్ళు అండి ఇవి? ఇవి మన నాటుకోళ్ళు, మన దేశీ నాటుకోళ్ళ టైపే సొనాలి బ్రీడ్ అండి. సొనాలి బ్రీడ్. సొనాలి బ్రీడ్ అని మీరు ఎందుకు ఎంచుకున్నారు స్పెషల్గా? అవి కొద్ది తక్కువ ఫీడ్ తింటాయి, గ్రోత్ ఎక్కువ వస్తాయి. ఇప్పుడు మార్కెట్లో కూడా వాల్యూ ఎక్కువ దానికి. అంటే మీ మార్కెట్ ఎక్కడ టార్గెట్ అండి మీది? టార్గెట్ అండి లోకల్లో చికెన్ షాప్ వాళ్ళు వచ్చి 100-50 అట్లా తీసుకెళ్తుంటారు రోజు. ఇక మిగిలినవి ఉంటే ట్రేడర్కి ఇచ్చేస్తాం. ఓకే. మీరు తీసుకొచ్చినప్పుడు బర్డ్ ఎంత సైజ్, ఎంత ఏజ్? డే ఓల్డ్ వస్తుంది. 1 day old. ఓకే. ఎన్ని తీసుకున్నారండి బర్డ్? 1000. ఎప్పుడు ప్రతి బ్యాచ్ 1000-1500 తీసుకుంటాం. ఓకే. బ్యాచ్ వైజ్ మీరు ఇస్తూ ఉంటారు. అది మళ్ళీ రీసేల్ కంపెనీ కొనుక్కుంటారా లేకపోతే మీరే అమ్ముకోవాలి? వాళ్ళు కూడా తీసుకుంటారు, కానీ మనకు వచ్చిన హోల్సేల్ బయట వచ్చిన రేటు రాదు, తక్కువ. ఓకే. ఓకే. సో మీరు ఒక 1000 బర్డ్స్ తీసుకొచ్చినప్పుడు ఒక బర్డ్ ఎంత పడ్డదండి? 35 రూపీస్. 35 రూపీస్. మొత్తం 35,000 మీకు ఇన్వెస్ట్మెంట్ ఇనిషియల్. షెడ్ కట్టినారు కదా, షెడ్కి ఎంత పడ్డదండి? 3 లక్షల దాకా అయింది. 3,35,000 ఇనిషియల్ మన ఫస్ట్ టైం అది. ఫస్ట్ టైం. తర్వాత అది షెడ్ అంటే పక్కకు పెట్టేస్తాం. అంతేలేండి. షెడ్ అంటే ఇది లాంగ్ టర్మ్ అది అట్లే ఉంటుంది కనుక దానికి లెక్కలకి ఏం తీసుకోము. మీరు ఇదే ఊరండి? ఎన్ని ఎకరాలు పెట్టిరండి ఇది? ఇది 2 ఎకరాలు ఉంటుంది. ఈ ఫెన్సింగ్ మాత్రం 1/2 ఎకర్ ఉంటుంది. కోళ్ళకి సంబంధించి అయితే 1/2 ఎకర్ ఉంటుంది. ఓకే. ఓకే. ఓన్ అండి ల్యాండ్? లీజ్ అండి. ఓకే. సో ఇది మీరు పెట్టుకున్నారు కదా, ఇంత భారీ ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు లీజ్కి, అంటే మీరు ఒక మార్కెట్ ఉద్దేశించి మీరు ఎప్పుడైనా పెట్టుకుంటారు, ఎవరైనా కానీ? అంటే మీరు 1000 బర్డ్స్ తీసుకొని ఒక మార్కెట్ పెట్టినప్పుడు మీకు మార్కెట్ ముందు ఎవరైనా చూపించారా లేకపోతే మార్కెట్ మీకు ఐడియా ఉందా? మార్కెట్లో కొద్దిగా తెలుసు, మాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు. కొద్దిగా సంఘీలో కూడా 2-3 ఫార్మ్స్ ఉన్నాయి, వాళ్ళని కూడా కలవడం జరిగింది. తర్వాత ఇక యూట్యూబ్లో చూసి కొద్దిగా పెట్టుకుంది. ఓకే. ఓకే. ఈ బర్డ్ ఎక్కడి నుంచి తెచ్చుకున్నారండి? ఇది గట్కేసర్ దగ్గర ఆదిలాబాద్ అని. ఓకే. ఓకే. హ్యాచరీ ఉంది అక్కడ? హ్యాచరీ ఉంది. అంటే అన్ని రకాల హ్యాచరీ? ఓన్లీ నాటుకోళ్ళకి సంబంధించి ఉండే. ఓకే. అంటే వాళ్ళే వేసిపోతారా? వాళ్ళు వేసిపోతారు. అంటే ట్రాన్స్పోర్ట్ అమౌంట్ ఇచ్చేస్తే వాళ్ళు వేసిపోతారు. ట్రాన్స్పోర్ట్ సపరేట్ అండి? అమౌంట్ 1000 రూపాయలు సపరేట్ తీసుకుంటాం. 35,000 ప్లస్ ఒక 1000 సపరేట్. ఒక బ్యాచ్ కంప్లీట్ కావడానికి ఎన్ని రోజులు పడుతుందండి? 120-130 డేస్ పడుతుంది. అంటే 4 months. సో ఇది అంత తక్కువ ఏజ్లో ఎంత అవుతుందండి? ఎంత వెయిట్ అవుతుంది? 1.5-1.7 మధ్యలో వస్తాయి. ఓకే. 1.5-1.7. మీకు మార్కెట్ అనేది లోకల్ ఎవరైనా ఉన్నారా? లేదు, చికెన్ షాప్ వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు. ఇక బల్క్ ఒకసారి మనకు అమౌంట్ బల్క్ రావాలనుకుంటే ట్రేడర్కి ఇచ్చేస్తారు. ఓకే. అంటే మీరు పోయి వెతుకోవాల్సిన అవసరం? వాళ్ళే వస్తారు. ఓకే అండి. అంటే స్టార్టింగ్లో తిరిగినాం మేము, ఇట్లా మాకు ఫామ్ ఉంది, ఇట్లా మేము ఇట్లా ఇస్తామని చెప్తే వాళ్ళు చికెన్ షాప్ వాళ్ళకు కంటిన్యూ అయిపోయింది. దగ్గరలో ఉన్న వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. మీరు మార్కెట్ ముందు చేసుకున్నారు. ఓకే. సో ఒక బర్డ్ పెద్దగా కావడానికి ఏ ఫీడ్ ఇస్తారు? దాని నాటుకోళ్ళకి సపరేట్ అసిల్ ఫీడ్ అని సపరేట్ దొరుకుతుంది మార్కెట్లో. దాంతోపాటు మేము కూడా కొన్ని జొన్నలు, మొక్కజొన్నలు యాడ్ చేసుకొని ఫీడ్ తక్కువ రేటు కావడానికి కలుపుకొని వేసుకుంటాం. ఇంతేనండి? ఇంకేమైనా వేస్తారా ఫీడ్ అంతే, ఇంకేముండదు దానికి. కూరగాయలు అవి వేస్తూ ఉంటారు కదా కొందరు? ఈ కూరగాయలు అంటే ఫ్రీ రేంజ్లో వెళ్తే కూరగాయలు వేస్తారు, కానీ అవి కొద్దిగా రిస్క్తో కూడుకున్న పనులు. ఫ్రీ రేంజ్లో ఉంటే రైతుకి ఎక్కువ మిగులుతాయి, కానీ ఇక రిస్క్ తీసుకోదలుచుకోలేదు. ఓకే. ఓకే. దానా ఎంత ఖర్చు ఉంటుందండి? దానా వచ్చి 35 రూపీస్ నుంచి 40 రూపీస్ మధ్యలో పడుతుంది కేజీ. చిన్న ఏజ్ నుంచి పెద్ద చిన్నకి దానికైతే రేట్ ఎక్కువ, పెద్ద అయినాక తక్కువ. చిన్నప్పుడు స్టార్టర్ ఫీడ్ ఇస్తారా? స్టార్టర్, ప్రీ స్టార్టర్, ఫినిషర్ 3 రకాలు దొరుకుతాయి. 3 తీసుకుంటారు మీరు. ఒక బర్డ్ పెద్దగా అయినంత వరకు ఒక బర్డ్ మీద మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సి ఉంటుంది? 180 నుంచి 200 రూపాయలు ఖర్చు వస్తుంది, ఇంక్లూడింగ్ ఫీడ్ అండ్ అంత మెయింటెనెన్స్ అంతా కలిపి, టోటల్ కటింగ్ వరకు. అంటే మనం వ్యాక్సిన్ అంతా కలిపి మనకు వచ్చే ఆదాయం ఎట్లా ఉంటుందండి? ఆదాయం అంటే ఇప్పుడు కేజీన్నర వస్తుందండి. ఇప్పుడు మార్కెట్లో 160 నుంచి 220, 240 దాకా కూడా పోయే రేంజ్లు ఉంటాయి.
అది బ్రాయిలర్ కోడి అంత తక్కువగా ఉంటాయి కదా. బాయిలర్ కూడా దీన్ని కూడా దాన్ని బేస్ చేసుకుని నడిపిస్తారు. వాళ్ళు రిటైల్ మార్కెట్ రేటు, మాకు హోల్సేల్ కూడా లైవ్ పోతుంది. ఓకే. అంతే ఇక బ్రాయిలర్ రీటైల్ ఉండే రేటు మీకు హోల్సేల్ పోతుంది. ఇక అదే టార్గెట్ మాది. దాన్ని పట్టుకుని 160 రూపాయలు 180 మధ్యలో పోయిందంటే వాడుకు మాకు వచ్చి 200 రూపాయలు ఖర్చు వస్తుంది. కేజీన్నర అంటే 200 దానికి పోతే హాఫ్ కేజీ అమౌంట్ మాకు మిగులుతుంది. అంటే వాడికి ఒక 80 రూపాయలు 100 రూపాయలు మిగులుతుంది. సో ఇప్పుడు మీరు ట్రేడర్కి ఇస్తేనేమో మొత్తం బల్క్లో ఇస్తారు కాబట్టి ఒక బల్క్ ఒక రేట్ ఉంటుంది. మీరు లోకల్ ఇచ్చారు అనుకోండి, లోకల్ అయితే ఒక 10-20 రూపీస్ ఎక్స్ట్రా వస్తుంది. ఎక్స్ట్రా ఉంటుంది. ట్రేడర్ 200 తీసుకుపోతే 220కి తీసుకుపోతారు. ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ వాళ్ళకు మిగులుతుంది, నాకు కూడా మిగులుతుంది. అంటే ఇప్పుడు మీరు ఎవరిదైనా వచ్చిండ్రు, ఏదో దావత్ ఉన్నది చేసుకోవాలి, ఇస్తాం. అట్లా ఒక కోడి కావాలని ఇస్తాం. ఊళ్ళో విలేజ్ నుంచి ఒక్కొక్క కోడి కావాలని ఇస్తాం, గుడ్డు కావాలని ఇస్తాం. ఈ గుడ్లు పెడతాయండి? పెడతాయి. అంటే ఎంత ఏజ్ లో పెడతాయి? 6 monthsకు గుడ్లు పెడతాయి. కానీ మీరు 4 monthsకి మనకు అవుట్పుట్ అది అంటే కొన్ని ఉంచుకుంటాం, కొన్ని మిగిలించుకొని మామూలుగా ఊరు వాళ్ళు వస్తారని చెప్పి ఊళ్ళో వచ్చిన వాళ్ళకు కాదని లేక ఒక 100 కోళ్ళు అట్లాంటి పక్క పెట్టుకుంటాం. అవి గుడ్లు పెడితే ఆ గుడ్లు కూడా వాళ్ళు సేల్ చేస్తారు. అవి ఎంత సైజ్ అయితే అండి? ఎంత వెయిట్? అవి 2 kg దాకా అయితే. 2 kg 2 kg దాకా. జనరల్ గా దీని లైఫ్ స్పాన్ ఎంత? లైఫ్ అనే డిపెండ్ ఏం చేయండి, ఉంటాయి సంవత్సరం దాకా కూడా ఉంటాయి, కానీ అవి కొనరు, మీటు ముదిరిపోతుంది, కొనరు. ఓకే ఓకే. జనరల్ గా 6 months లో మేము మాకు కూడా మేత ఖర్చు ఎక్కువ అయిపోతుంది కదా. దాని ఉంచాం, గుడ్డు పెట్టి కోడి అయిపోయేటప్పుడు మళ్ళీ బ్యాచ్ వచ్చి మళ్ళీ కోడి వచ్చే లోపల అవి ఫినిష్ చేసేస్తాం. మేత ఖర్చు ఎక్కువ అయితే ఇంకోటి అది కొనే మార్కెట్ కూడా ఉండదు. అవును. ఓకే. ఈ దానా ఎప్పుడెప్పుడు వేస్తారండి మీరు? ఉదయం సాయంత్రం. వాటర్ అండి? వాటర్ కూడా ఉదయం సాయంత్రం. అంటే డ్రింకర్స్ ఉన్నాయి కదా, డ్రింకర్ ద్వారా ఏంటంటే కొన్ని ఇవి మామూలు బాయిలర్ కోళ్ళు కావు, ఇవి బాగా ఎగురుతాయి. ఎగురడం వల్ల ఏంటంటే నీళ్ళు మొత్తం చిల్లి ఫామ్ అంతా ఖరాబ్ అవుతాయి. ఇక మామూలుగా మాన్యువల్లే పెడతాం. ఉదయం సాయంత్రం మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ పెడతాం. ఫీడ్ వచ్చేసి ఫీడ్ ట్రైలలో పెట్టేస్తారా? దాని ట్రైలు ఉంటాయి, ఫీడర్స్ ఉంటాయి, ఫీడర్లు వేస్తే అవి మామూలుగా తినేస్తాయి. ఓకే ఓకే. జనరల్గా ఇప్పుడు కొన్ని కోళ్ళకి ఎక్కువ ప్రోటీన్ కావాలంటే అజోలా పెడతారు కదా. అజోలా కోసం ఇప్పుడు ప్లాన్ చేసుకుని మడి లెవెల్ చేసినాము. దాంట్లో అజోలా పెడదామని ఇక నెక్స్ట్ మేము కూడా ఫ్రీ రేంజ్లో ఇప్పుడు ఫినిషింగ్ తిప్పుతున్నాం. నెక్స్ట్ జనరేషన్ ఇక ఫ్రీ రేంజ్లో చూద్దామని. మీకు అయ్యే దాని ఖర్చు తగ్గుతుంది అజోలా వేసుకుంటే? చాలా 30% తగ్గిపోతుంది. 30-40% తగ్గిపోతుంది. సో అంటే ఇప్పుడు అప్రాక్సిమేట్గా వచ్చేసి 180 రూపాయల దగ్గర మీకు 120-130 రూపాయలు అంతే. మనకు ఒక 20-30 రూపాయలు మిగిలితాయి, మళ్ళీ దాని ఖర్చు మిగిలితాయి. అజోలా కోసం ఎంత ప్లేస్ మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు? ఇప్పుడు 10 గుంటల ప్లేస్. అంటే దానికి మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుందండి? అంటే మెయింటెనెన్స్ ఏమి అందులో తీసుకొని మనకు రాజన్నగారు యూనివర్సిటీ అందులో ఉన్నది, ఆడిపోతే 50 రూపీస్ అట్లా కేజీ లెక్క తీసుకొని ఒక 10 కిలోలు అట్లా ఇస్తారు వాళ్ళు. ప్లాన్ ఇస్తారు, మా మదర్ కల్చరే ఇస్తారు. తీసుకొచ్చి అందులో వేసుకొని వదిలితే వారం రోజుల్లో మనకు కలిసి పెట్టేస్తారు. సో అంటే తీసుకొచ్చిన తర్వాత చాలా ఫాస్ట్ గా గ్రో అవుతుంది కదా అది. 10th నెలలోనే డబల్ అయిపోతుంది. పర్ డే 10 గుంటలు వేసుకుంటే రోజు ఒక 20-30 కేజీలు అజోలా బయటకు వస్తాయి. ఇవి కాకుండా మీరు ఇప్పుడు తోటలో మామిడి తోటలో ఇది ఉంది కదా, మామిడి తోటలో మామిడికాయలు కూడా మీరు మామిడి బెరగాలు వస్తారు, బంటు వాళ్ళు వచ్చి చెట్టు మాట్లాడుకొని తీసుకొని వెళ్ళిపోతారు. అంతే తప్పితే దానికి సపరేట్ దానికి సపరేట్ ఏం వేసేది ఏమి, కాకపోతే కటింగ్ చిన్న లీఫ్ ఉంటే కటింగ్ చేసేసి ఎరువు వేసి పెడితే సంవత్సరానికి ఒకసారి కాస్తాయి అవి వాళ్ళు. సో ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. దానివల్ల మనకి ఎలాంటి సైడ్ ఇంకా చెట్లకు మనకి కోళ్ళు దాని కింద కూకొని నిద్రకు దానికి అక్కడ వస్తాయి అని చెప్పి దాంట్లో పురుగు వస్తుంది. మనం పెండ ఉంది, కుప్ప ఉంది, ఆ పెండ తీసుకొచ్చి చుట్టేసి వాటర్ పెడితే అట్లా పురుగు పుడుతుంది. ఆ పురుగు తింటే అదే ప్రోటీన్ దానికి అందుతుంది. నిరంతరం షెడ్లోనే ఉంటాయి, బయటకు వదిలేస్తారా మీరు? మీట్ పర్పస్ ఉన్నాయేమో చెట్లోనే ఉంటాయి. ఇక మళ్ళీ పందెం కోళ్ళు ఉన్నాయి నాకు, ఆ పందెం కోళ్ళు చెట్లలో తిరిగి ఫ్రీ రేంజ్లో పెరుగుతాయి. అంటే మీట్ పర్పస్ షెడ్యూల్ ఎందుకు ఉంచుతారు? అంటే మనకు ఇంత బల్క్ గా సాదాలని ఓపెన్ ప్లేస్ లో సాదాలంటే దాన్ని మనం తోలలేం. ఇక అది లోపల దానికే డైరెక్ట్ దగ్గరలో ఉండి అందిస్తే కొద్దిగా గ్రోత్ ఎక్కువ వస్తాయి. ఓకే. సో మీ దగ్గర ఉన్న పందెం కోళ్ళు నార్మల్ ప్యూర్ నాటుకోళ్ళు ఏమైనా ఉంటే మీరు పెండ వేసి పందెం కోళ్ళకు దానికి ఆ చిన్న పిల్లలు కూడా ఉన్నాయి, అవి తవ్వుకొని తింటాయి. అంతే. దానికి సపరేట్ గా ఫీడ్ అంటే ఏమి వేయం. చెట్ల కింద దాని ఆకులు రాలిపోతే అయ్యే పురుగు చెదలు పడతాయి, అవే తినేస్తాయి. ఇప్పుడు మీరు పెట్టి 1 year అవుతుంది, చలికాలం, వర్షాకాలం, ఇప్పుడు ఎండాకాలం, ఈ 3 కాలాల్లో మీరు ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేసింది? ఎక్కువ వచ్చేదానిలో కొరైజా, ఇక ఎక్కువ మేము ఫేస్ చేసిన అయితే కొరైజా ఆర్డీతోనే ఇది చేసినాము. ఆ డిసీజ్ వల్ల ఇక వేరే అయితే ఏం రాలేదు రోగాలు. ఏ స్టేజ్లో వస్తుందండి ఆ డిసీజ్? ఆ స్టేజ్ అనేది ఏముండదు, చిన్నపిల్లకు రావచ్చు, పెద్దకి రావచ్చు. ఎట్లా గుర్తుపడతారు అది? ఇక కళ్ళు వాసిపోతాయి, కళ్ళు వాసిపోయి ముక్కు నుంచి చీమిడి కారుడు, చొల్లు కాల్చుడు అలాంటివి ఉంటాయి. అది ఒకరు ఫస్ట్ అయితే కళ్ళు ఉబ్బుతాయి, కళ్ళు ఉబ్బంగానే ఏమంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి అంటువ్యాధి. ఇక ఒకరికి వస్తే రేపు తెల్లారి 10 రోజులు 10కి వస్తాయి.
ఇప్పుడు ఉన్న మీ దగ్గర 1000 కోడి పిల్లల్లో మీరు అంటే నిత్యం చూసుకుంటూనే ఉండాలి ఎప్పుడు పర్యవేక్షణ. ఖచ్చితంగా పొద్దుగాల రావడం 7 గంటల 6 గంటలకు వస్తాం మేము. రాగానే ఫస్ట్ చూసేది కోడిని చూస్తాం, కోడి పెంటని చూస్తాం. కోడి పెంట ఎట్లా పోతుంది, కోడి ఎట్లా ఉంది, ఆ కోడి పెంటను చూసి దాని రోగాన్ని గుర్తుపెట్టుకోవాలి. సరే, కోడి పెంట అంటే గుర్తుకొచ్చింది. ఇప్పుడు కింద నార్మల్ ఫార్మ్స్ లో కింద వరి పొట్టు వేస్తారు, మీరు ఈ ఫామ్ లో ఏం వేస్తారండి కింద అడుగు? చిన్నపిల్లలు అప్పుడు ఒక 1 మంత్ దాకా పొరుపుట్లోనే ఉంటాయి. ఇక తర్వాత అవే ఎక్స్పెండ్ అయిపోయి వెళ్ళిపోతుంది అందులో డ్రైవ్ మామూలు. ఎందుకంటే మేము చాంపి పెండ వీటి చల్లం, ఎందుకంటే ఆ లీటర్ అనేది లాగదు, ఆ తడిగా అట్నే ఉండి వెట్ అయిపోయి మొత్తం ఏమైతే డిసీజులు ఎక్కువ వస్తాయి. దానివల్ల అవేమి వేయం. కాకపోతే కొద్దిగా షెడ్ ఇప్పుడు 20 ఫీట్లు ఉంటుంది, ఆ 20 ఫీట్లో చిన్నపిల్లల్ని బూడింగ్ చేసి పెట్టుకుంటాం. తర్వాత పట్ట తీసేస్తాం, పట్ట తీస్తే అవి ఎక్స్పెండ్ అయిపోయి అదే పొట్టు అక్కడ నుంచి కదా మట్టిలో కలిసిపోతాయి. సూపర్. ఇప్పుడు చిన్నపిల్లలు మీరు తీసుకొచ్చినప్పుడు వాటి మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుందండి? ఇప్పుడు హీట్ అనేది ఇవ్వాలి కదా, హీట్ కంపల్సరీ 32 నుంచి 35 టెంపరేచర్ ఇవ్వాలి. అంటే ఆ టెంపరేచర్ ఎట్లా మెయింటైన్ చేస్తారు? గ్యాస్ తోటి ఇస్తాం, గ్యాస్ హీటర్స్. గ్యాస్ తోటి ఇస్తాం. ఓకే ఓకే. అది కాకుండా నార్మల్గా కొందరు క్లోజ్ రూమ్ లో లైటింగ్ ఉంటుంది. నాకు ఇక్కడ లైటింగ్ లేదు, ఇది అగ్రికల్చర్ ల్యాండ్, ఇక్కడ మాకు సింగిల్ ఫేజ్ కరెంట్ అది లేదు. దానివల్ల ఏంటంటే మేము బొగ్గులన్నా లేకపోతే గ్యాస్తోనన్నా, గ్యాస్ హీటర్లతో ఇస్తారు మీరు? గ్యాస్ పెడతాము, బొగ్గులు పెడతాం. అచ్చా, ఓకే, రైట్. బొగ్గులు పెడితే మరి పొగ వల్ల వీటికి ఇబ్బంది కదా? బొగ్గుల పొగ రాదు, ఫస్ట్ బయటనే మొత్తం నింగళాలు అయితే అట్లా చూస్తాం, తర్వాత పొగ బంద్ కాగానే అలా పెట్టేస్తే హీట్స్ డెవలప్ అవుతుంది. ఓకే ఓకే ఓకే. అంటే మీరు నైట్ ఇక్కడ ఉండి చూసుకుంటారా? పిల్లలు వచ్చినప్పుడు 20 డేస్ అయితే కంపల్సరీ ఇక్కడ ఉంటాయి, ఇన్నే పడుకోవడం ఇన్నే ఉండడం అయితే. సొనాలి బ్రీడ్లో స్పెషల్గా కొత్తగా ఎవరైనా పెట్టాలనుకున్నారు, మీరు ఇచ్చే సలహాలు ఏంటండి? చాలా బ్రీడ్స్ ఉన్నాయి, అసిల్ క్రాస్ ఉన్నాయి, సోనాలి ఉంది, డీపీ క్రాస్ ఉన్నాయి, వనరాజాలు ఉన్నాయి. మార్కెట్లో ఏదో బెస్ట్ అంటే సోనాలి ఉంది, అది వాడుకోవడమే మంచిది అనిపించింది, అదే వాడుకోవాలి అని నా ఒపీనియన్. అంతే. అసిల్ క్రాస్ కూడా బాగా నడుస్తాయి కదా తమిళనాడు? అసిల్ క్రాస్ కూడా బాగా నడుస్తాయి, వెయిట్ కూడా ఎక్కువ వస్తాయి, కానీ ఫీడ్ ఎక్కువ తీసుకుంటాయి. అవి ఇంచుమించు కటింగ్ 4 months అంటే 5 kg 5.5 kg తింటాయి ఒక బాడు. మనకు వచ్చేది మార్కెట్లో 160 నుంచి 170 180కి హైయెస్ట్ రేట్ అది, ఇక అంతకంటే ఎక్కువ రావు క్రాస్ బ్రీడ్లో. దీంట్లో అయితేనేమో 220 240 దాకా కూడా వస్తుంది, మార్జిన్ ఎక్కువ వస్తుంది. తక్కువ ఫీడ్, ఇది 2.5 3 kgలో కేజీ వచ్చేస్తుంది. ఫీడ్ తక్కువ తీసుకుంటాయి, గ్రోత్ కూడా 1.5 kg 4 monthsలో వస్తుంది. మార్కెట్లో రేటు కూడా ఎక్కువ ఉంటుంది, అందుకని దాన్ని తీసుకోవడమే బెటర్ అనిపించింది నాకు, అదే తీసుకుంటున్నాను నేనైతే. ఓకే. కొత్త వాళ్ళు ఎన్ని కోళ్ళతో స్టార్ట్ చేసుకోవచ్చు అండి? మినిమం 1000 kgలే వేసుకోవాలండి, 1000 పిల్లలు వేసుకుంటేనే ఎంత వస్తుంది అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఒక్క కోడిని చదివినా అదే టైం పడుతుంది, 1000 కోడి చదివిన అదే టైం పడుతుంది, 6000 కోడి 10,000 కోడి చదివినా అదే టైం పడుతుంది. కాకపోతే ఒక్క మనిషి ఈజీగా చేసుకోవాలనుకుంటే 1000 కోళ్ళు అయితే గంటలో చేసుకోవచ్చు, ఒక రోజు ఉదయం గంట. సైజ్ ఎంత అండి? ఇది 1000 ఫీట్లు అండి, 50 x 60 x 20. 60 x 20 తీసుకున్నారు. ఇప్పుడు కొందరు కమర్షియల్గా పెద్ద పెద్ద ఉంటాయి కదా షెడ్లు, వేసుకోవచ్చు, షెడ్లలో వేసుకోవచ్చు, దాంట్లో ప్రాబ్లం ఏమి ఉండదు. ఇంకా అదే బెటరు, కాకపోతే మనం లో కాస్ట్లో కావాలని చెప్పి చేయడం తక్కువలో కంప్లీట్ చేసుకున్నారు మీరు. ఓకే. ఆల్రెడీ షెడ్ ఉన్న వాళ్ళకైతే ఓన్లీ బర్డ్ ఇన్వెస్ట్మెంట్ ఒకటే ఉంటుంది, వాళ్ళకే ఇంకా ఈజీ ఉంటుంది ఇంకా పని. ఈ మేము సొంతంగా లీజ్ ల్యాండ్ తీసుకొని కొత్త షెడ్ వేసుకుంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అయిపోతుంది. కానీ వాస్తవంగా మేము రెంట్లో వేరే షెడ్లే తీసుకుందాం అనుకున్నాం, దగ్గరలో దొరకక ఇది. ఇప్పుడు ఇలాంటి కోళ్ళు పెంచడం పార్ట్ టైంగా చేసుకోవచ్చా? ఈజీగా చేసుకోవచ్చు, అంటే దాని మీదనే ఉండాలని ఏం లేదు. కాకపోతే బల్క్ ఎక్కువ నాకు ఏదైనా పందెం కోళ్ళు ఉన్నాయి ప్లస్ ఇవి ఉన్నాయి కనుక నేను ఎప్పుడు ఇక్కడే ఉంటా. నేను లేనప్పుడు మా మిస్సెస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు. అంటే రోజుకి ఒక పొద్దుగాల ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట, మధ్యాహ్నం ఒకసారి అట్లా వచ్చి విజిట్ చేసిపోతాం అంతే. మధ్యాహ్నం ఏం ఉండదు. ఎండాకాలం అయితే ఒక వాటర్ చేంజ్ చేస్తాం, 3 times వాటర్ చేంజ్ చేయాలి ఎండాకాలం అయితే, ఎందుకంటే వాటర్ హీట్ అయిపోయి దాంతో చనిపోతాయి. అంటే వర్షాకాలం చలికి మరి ప్రాబ్లమ్స్ ఉండవా? చలికాలం ఏం ప్రాబ్లం ఉండదు, పట్టల కింద దింపేసి పెట్టేస్తే కథం అయిపోతుంది. ఇప్పుడు కూడా పట్టల కింద దించారు కదా, అంటే ఎండ వేడిగా రాకుండా. ఇప్పుడు అయితే 1 side దించుతాము, ఎండాకాలం అయితే 1 side దించుతాం, ఎందుకంటే అలా అమోనియా ఫామ్ అయిపోయి మొత్తం గ్యాస్ ఫామ్ అవుతుంది, కళ్ళు మంట మళ్ళీ కొరైజలు బిరైజలు వస్తుంటాయి. అంటే లీటర్ నుంచి వస్తుందా? లీటర్ నుంచి అమోనియా ఫామ్ అయ్యి లీటర్ నుంచి వస్తుంది. ఇక 1 side ఓపెన్ చేస్తే చల్లగాలి తగులుతుంది, ఎండాకాలం కదా కొద్దిగా గాలి అందులోకి పోయి రావడం జరుగుతుంటుంది, డ్రై అయిపోతుంది, లీటర్ కూడా డ్రై తొందరగా అవుతుంది. గాలి కూడా మంచిగా ఆడుతుంది, దాంట్లో ఉబ్బరం ఉండదు. అంటే చలికి వనికి ఎట్లాంటి ఏం ప్రాబ్లమ్స్ ఉండవా? చలికి వనికి చిన్న పిల్లలు అయితే కొద్దిగా చలికి ఇబ్బంది పడతాయి, హీటర్స్ ఏమైనా వాడతాం, అప్పుడు లైట్లు పెడతాం, బొగ్గులు పెడతాం. పెట్టేస్తాం. మొత్తం మీరు 1000 తీసుకొచ్చింది కదా బర్డ్స్, ఒక బ్యాచ్కి ఎంత ఉంటుందండి మోర్టాలిటీ రేట్? మోర్టాలిటీ రేట్ అయితే 0.2% ఉంటుందండి, ఇక అంతకంటే ఎక్కువ అయితే రైతుకే మిగిలేదు. కానీ అది ఆ మోర్టాలిటీ రాకుండా సాధడమే హైలైట్ దీంట్లో. ఎంత కరెక్ట్ బ్రూడింగ్ చేస్తే అంత బెనిఫిట్, గ్రోత్ కూడా దాని మీద డిపెండ్ అయి ఉంటుంది, ఆ బ్రూడింగ్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది.
ఇప్పుడు జనరల్ ఏంటంటే ఈసీ కోళ్ళ ఫార్మ్స్ ఉన్నాయి, నార్మల్ ఓపెన్ ఫార్మ్స్ ఉన్నాయి. వాటిల్లో రెగ్యులర్గా డాక్టర్ వచ్చి విజిట్ చేస్తూ ఉంటారు, వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారు, లీటర్ చెక్ చేసి తర్వాత వాటి గ్రోత్ ఎట్లా ఉందని చెక్ చేసిపోతూ ఉంటారు. మీరు అట్లా ఎవరైనా చెక్ చేయిస్తారా? చెక్ చేస్తాము. మాకు డిసీజ్ వచ్చిన కొద్దిగా అర్థం కాని డిసీజ్ ఉంది అనుకో, అది ఇది తికమక్క చేస్తుంది అన్నప్పుడు ఆ బాడీ చనిపోయిన ఏదైతే మొటాలిటీ అవుతుందో ఆ బాడీ తీసుకపోతే వాళ్ళు ల్యాబ్లో చెక్ చేసి మెడిసిన్ ఇస్తారు వాళ్ళు. ఓకే, అవి మేము మళ్ళీ వాడతాం. అంటే ఆ గ్యాప్ ఉంటుంది కదా, మీరు ఇక్కడ నుంచి చనిపోయిన బర్డ్ తీసుకుపోయి మీకు అది వాళ్ళు చెక్ చేసే లోపల అంతవరకు 1 అవర్లో అయిపోతుంది. మాకు ఎల్బినార్ దగ్గరే, ఎల్బినార్ ఉంటే ఆ ల్యాబ్ ఉంటాడు, రమేష్ డాక్టర్ అని ఉన్నాడు ఆయన. ఆయనకు ఫోన్లో మామూలుగా మేము పోస్ట్ మార్టం చేసి వీడియో పెట్టినా ఆయన మెడిసిన్ చెప్పేస్తాడు. ఓకే. ఒక సంవత్సరానికి ఎన్ని బ్యాచ్లు వెళ్తాయండి? నాకు 12 నుంచి 13 బ్యాచ్లు వెళ్తాయి. నాకున్నాయి 2 షెడ్లు. 2 షెడ్ల వాళ్ళు ఏంటంటే ఒక షెడ్ ఏమో 20/20 పిల్లలు బ్రూడింగ్ చేస్తాం. అందులో 40 డేస్ ఉంటాయి. ఆ 40 డేస్ని మళ్ళీ షెడ్లకు షిఫ్ట్ చేస్తాం. అందులో 3 months ఉంటాయి. మళ్ళీ 40 డేస్కి మళ్ళీ అందులో పిల్లలు వేస్తాం, అవతల బ్యాచ్ షిఫ్ట్ చేస్తాం. ఎప్పటికప్పుడు మూవ్మెంట్ ఎవ్రీ మంత్ బ్యాచ్ వస్తుంది నాకు. ఎవ్రీ మంత్ మీరు మూవ్మెంట్ నడుస్తూనే ఉంటుంది జరుపుకుంటూ వెళ్ళి. లేకపోతే మనకేం మిగిలేదు. 4 నెలలు కోడి వెనక పడితే మాకు కోడికి 60-70 రూపాయలు 80 రూపాయలు మిగులుతాయి. హైయెస్ట్ అంటే 100 మిగులుతుంది. 100 అంటే 1,00,000 రూపాయలు మిగులుతుంది. ఓకే, మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి మీకు వచ్చే ఆదాయానికి, ఈ సంవత్సరంలో వచ్చిన ఆదాయానికి మీరు తృప్తిగా ఉన్నారా? ఇప్పుడైతే బెటర్గానే ఉందండి మాకైతే. అంటే మీరు అన్నారు కదా అప్రాక్సిమేట్గా 3.5 లక్షలు మీరు పెట్టినప్పుడు అది తీరడానికి ఎన్ని రోజులు టైం పడుతుందండి? తీయడానికి 3 బ్యాచ్లలో అయిపోతాయండి. ఇప్పుడు 3 లక్షల రూపాయలు నాకు బ్యాచ్కి 80,000 1,00,000 రూపాయలు మీద అంటే 3 బ్యాచ్లలో అయిపోతాయి. ఓకే, ఒక బ్యాచ్ తీసేసిన తర్వాత ఇంకొక బ్యాచ్ చేయడానికి ఏమైనా గ్యాప్ ఉంచాలా? 5 డేస్ ఉంచుతాం. 5 డేస్లో ఏం చేస్తారు మీరు? 5 డేస్ ఉన్న పాత లీటర్ అన్ని క్లీన్ చేసి దానికి స్ప్రేలు బ్లీచింగ్ అవన్నీ కొట్టుకుని 5 డేస్ వచ్చి తర్వాత ఎక్స్పెండ్ చేసేస్తాం. అంటే ఆ బ్లీచింగ్ కొట్టిన తర్వాత అంటే 2 డేస్ ఉంటుంది. 2 days. ఎందుకంటే హార్ష్నెస్ కి షెడ్ ఆడడానికి ఏముండదు అంటే మామూలుగా బాయిలర్ కోళ్ళు అయితేనే వాళ్ళు సాంపి జల్లి ఆలుకుడి అవి చేసి డ్రై కావడానికి వాళ్ళకు 1 రోజు టైం పడుతుంది. మాకు ఆ టైం ఏం పట్టదు. అయినా కానీ ఒక 5 డేస్ అయితే కంపల్సరీ ఖాళీ పెడతాం. తర్వాత 5 days లో మళ్ళీ పిల్లలు వాళ్ళకి పంపించేస్తాం. ఓకే, ఈ బ్రూడింగ్ సెక్షన్ నుంచి అలా షిఫ్ట్ చేస్తాం. ఒక సంవత్సరానికి మీరు ఎన్ని కోళ్ళు అమ్ముతారు? 10,000 కోళ్ళ దాకా అవ్వదు. 10,000. ఓకే అండి. అంటే ఒక బ్యాచ్ కి మీరు 35,000 పెట్టుబడి పెడుతున్నారు. 35,000 కోళ్ళ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. 2 లక్షల రూపాయలు పెట్టుబడి పెడతామండి. దానా అంతా కలిపి 2 లక్షలు ఒక బ్యాచ్ కి. కోడి వచ్చిన రోజు నుంచి కటింగ్ పోయేసరికి నాకు 2 లక్షల రూపాయలు ఖర్చు వస్తుంది. అంటే మనకు వచ్చేది ఎంత వస్తుందండి? నాకు 2,80,000 3 లక్షల దాకా వస్తుంది. అంటే 1,00,000 రూపాయలు 80 నుంచి 1,00,000 అప్రాక్సిమేట్ గా ఒక నెలకి దాకా 1,00,000 రూపాయల దాకా ఎన్కేసుకోవచ్చు. బాగా కష్టపడి మనకు మార్కెట్ లో రేట్ ఉంటే మార్కెట్ రేట్ బై డిపెండ్ బై ఉంటాయి. ఒకసారి 60,000 రావచ్చు, ఒకసారి 50,000 రావచ్చు, 1,20,000 కూడా రావచ్చు. ఏదైనా మార్కెట్ బట్టి ఉంటుంది. మార్కెట్ రేట్ బట్టి మార్కెట్ లో నుంచి ఉంటాయి. ఓకే ఓకే. అంటే వ్యాక్సిన్ ఒక్కసారి వేస్తారా? ఎన్నిసార్లు వేస్తారండి? వ్యాక్సిన్ 3 వ్యాక్సిన్లు వేస్తాం. మీరు వేస్తారా లేకపోతే డాక్టర్లు వచ్చేసి? మేము వేసుకుంటాం. అంతేనా? ఫస్ట్లో అయితే డాక్టర్ సార్ 2 సార్లు వచ్చిండు, ఆయన బట్టి మీరు వేసుకోండి అబ్బా మేము ఏం చేస్తామని మాకే ప్రిపేర్ చేసి పంపిస్తాం. ఎట్లా వేస్తారండి? వాటర్లు వేసి ఇస్తారా లేకపోతే? లేదు, 5 డ్రాప్స్ వేస్తాం. కంట్లో వేస్తారు కదా? కంట్లో నోట్లో వేస్తాం. ఎన్ని రోజులకు ఒకసారి వేస్తారు? 7 డేస్కి ఒకసారి, 24 డేస్లో అయిపోతాయి. అంతే తప్పితే మన తర్వాత ఏముండదు. 50 డేస్, 14, 22 ఇక లాస్ట్ ఫోల్ ప్యాక్స్ వేసుకుంటాం. అది డిసీజ్ బట్టి ఉంటుంది. ఫోల్ ప్యాక్ కూడా వేసుకుంటాం. చలికాలంలో అయితే ఎక్కువ వేస్తాం. మొత్తం ఇదంతా ఊరు నుంచి రిమోట్ ఏరియాలో ఉంది కదా, అంటే బయట సైడ్ లో ఊరు శివార్లలో ఉంది కదా, మంచి ప్రశాంతమైన లొకేషన్ లో. దాదాపుగా వేరే కోళ్ళతో బయటనే ఉండాలి అసలు. ఎందుకంటే ఊరు సెంటర్ లో ఉంటే ఏమంటే చుట్టుపక్కల ఉన్న వైరస్లు కానీ ఈ మనుషులు తిరగడం వల్ల దాని గాలి అవన్నీ వచ్చి ఏమంటే రోగాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటాయి. అందుకే ఊరు బయట సైడ్ ఉండడమే కరెక్ట్ అని ఈ మామిడి తోట తీసుకోవడం జరిగింది. ఊర్లో ఉంటే కూడా స్మెల్ అని అవన్నీ ఊర్లో లొల్లు కూడా అవుతుంది. ఇక అందుకని బయట ఉంటే బాగుంటుంది. ఏంటంటే కోళ్ళు కొట్టుకునే అంటే కొట్లాడే గుణం ఉండదా? ఏముండదు. అది ఫీడ్ తక్కువ అయ్యి ప్రోటీన్ తక్కువ అయితేనే కొట్టుకుంటాయి. ఫీడ్ ఎప్పుడు బకెట్లో నిండా ఉంటే ఎప్పుడు కొట్టుకో. ఓకే ఓకే. గవర్నమెంట్ నుంచి ఏమైనా ప్రోత్సాహం ఉంటుందండి? మాకైతే మేము పెట్టుకోలేదు, తీసుకోలేదు. అయినా లీజ్ ల్యాండ్లకు గవర్నమెంట్ బ్యాంకు వెళ్ళినాం మేము. బ్యాంక్ వెళ్తే వాళ్ళు ఇవ్వలేదు. సొంత ల్యాండ్ ఉండి సొంత స్ట్రక్చర్ ఉంటే ఇస్తాం, పర్మనెంట్ స్ట్రక్చర్ ఉంటే ఇస్తామని చెప్పారు. గవర్నమెంట్ వల్ల అయితే ఇలాంటి సబ్సిడీ రాలేదు మాకు. మా ప్రేక్షకులు ఎవరైనా మీకు కాల్ చేయాలంటే మీ నెంబర్ ఇస్తారా అండి? ఇస్తాను సార్, చెప్పండి. 9848333833. మళ్ళీ చెప్పండి. 9848333833. ఓకే అండి, మీ సలహాలు సూచనలు మొత్తం పంచుకోవడం ధన్యవాదాలు. నమస్కారం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సాగు నేస్తం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.